నాడుతున్నాయి. వాతావరణంలో కొన్ని కిలోమీటర్ల ఎత్తులో ఉంటే భూమికి రక్షణ కవచం, నేలపై మనం పీల్చే గాలిలో ఉంటే మాత్రం ప్రాణాలను హరించే విషవాయువుగా మారుతుంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో ఈ విషపూరిత వాయువు స్థాయిలు ప్రమాదకరంగా పెరుగుతున్నాయి. మన హైదరాబాద్లోనూ పలు చోట్ల గ్రౌండ్ లెవెల్ ఓజోన్ స్థాయిలు ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన ప్రమాణాలకు మించి నమోదవుతున్నాయని తాజాగా ఓ అధ్యయనంలో వెల్లడైంది. దేశంలోని ప్రధాన నగరాల్లో గాలి నాణ్యతను పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ను కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి విడుదల చేస్తుంటుంది. ఆయా నగరాల్లోని AQI లెక్కలతో పాటు గాలిలోని పార్టిక్యులేట్ మ్యాటర్ స్థాయిలను ఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అనే సంస్థ స్టడీ చేసింది. హైదరాబాద్లోనూ CPCB పరిధిలోకి వచ్చే 14 ప్రాంతాల్లో 2020 నుంచి 2024 మధ్య కాలంలో గ్రౌండ్ లెవెల్ ఓజోన్ స్థాయిలను నమోదు చేసింది. దీంతో సిటీలో 9 చోట్ల WHO నిర్దేశించిన దానికన్నా ఎక్కువగా ఓజోన్ విషవాయువులున్నట్టు తేలింది. WHO ప్రమాణాల ప్రకారం 1 క్యూబిక్ మీటర్ గాలిలో ఓజోన్ వాయువు 100 మైక్రోగ్రాముల లోపు ఉంటేనే సేఫ్ ఉంటారు. కానీ హైదరాబాద్లోని 9 చోట్ల 100 నుంచి 150 మైక్రోగ్రాముల వరకు ఓజోన్ స్థాయిలున్నట్టు స్టడీలో వెల్లడైంది. సాధారణంగా అయితే ఓజోన్ వాయువు త్వరగానే గాలిలో కలిసిపోతుందని నిపుణులు చెబుతున్నారు. కానీ మారిన వాతావరణ పరిస్థితులు, పెరిగిన కాలుష్యం కారణంగా గాలిలో ఓజోన్ ఎక్కువ రోజుల పాటు అలాగే ఉండిపోతుందని కూడా స్టడీలో తేల్చారు. ఆయా చోట్ల ఒక ఏడాదిలో దాదాపు 86 రోజుల పాటు ఓజోన్ వాయువు ప్రభావం ఉన్నట్టు నిర్ధారించారు.